ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించెను అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. మనము పరలోకానికి వెళ్ళాలని యేసయ్య మన ప్రతి ఒక్క పాపాలు కడిగి వేసేదానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడండి. తన రిక్తునిగా చేసుకొని ఆయన పరలోకంలో తండ్రి దగ్గర సింహాసనాన్ని వదిలిపెట్టి కూడా నా బిడ్డలు నరకంలోకి, పాతాళంలోకి, కటిక చీకట్లోకి వెళ్ళకూడదు, నా బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి అనే ఒక ఆలోచన విధానాన్ని యేసయ్య కలిగి ఉన్నాడు. అదేవిధంగా ఆయన ఉండేటువంటి స్థలము పరలోకంలో ఆయన పేరు పెట్టుకుని ఆయన బిడ్డలను పిలువబడుతున్న మనము కూడా ఆయనతో యుగయుగాలు ఉండాలని ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించారు. అదేవిధంగా సేవ చేశారు, అనేక దగ్గరికి వెళ్ళి స్వస్థపరిచారు. యేసయ్య గొప్ప గొప్ప సూచక క్రియలు చేశారు, గొప్ప కార్యాలు చేశారు. చనిపోయిన వారిని లేపారు, కుంటివారిని, గుడ్డివారి, జలధర రోగము, కుష్ఠరోగము, అనేక మందిని ఒక్కొక్క రీతిలో వాళ్ళకి స్వస్థత కల్పించారండి యేసయ్య. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు యేసయ్య దగ్గరికి రాలేదు, కానీ యేసయ్య చేసే అద్భుతాల కోసం వచ్చారు. నాకు అద్భుతం జరుగుద్దేమో, నాకు ఏదన్నా బాగా అవుద్దేమో అనే ఒక ఆలోచన కలిగి వచ్చారే కానీ నేను ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలా, యేసయ్య బిడ్డలుగా జీవించాలా, అప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. పరలోక రాజ్యం అనే ఆలోచన ఇప్పుడున్నటువంటి మనుషులకి లేదండి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ లోకంలో మనము ఎంతకాలం జీవిస్తాం, అంతకాలం సుఖంగా ఉంటే చాలు, కాబట్టి మనం ఎంత పాపం చేసైనా, ఈ లోకంలో ఎంత నీచంగా బ్రతికైనా మనము బాగుందాం అనే ఒక ఆలోచన విధానాన్ని మనుషులు కలిగి ఉన్నారండి. మనం ఈ లోకంలో ఎన్ని రోజులు బ్రతుకుతాం? 60 సంవత్సరాల, 70, అధిక బలం ఉంటే 80, అయినా కూడా ఆయాసమే, దుఃఖమే. ఇప్పుడు ఉండేటువంటి వారు 50 నిండకుండానే చనిపోతున్నారు, అనేక రీతులుగా యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నారు, హార్ట్ అటాక్ నుంచి చనిపోతున్నారు, అదేవిధంగా స్ట్రోకులు వచ్చి బ్రెయిన్ స్ట్రోకుల ద్వారా చనిపోతున్నారు. మరణం ఎలా వస్తుందో తెలియదండి. కాబట్టి మరణం తప్పించుట కూడా దేవుని వశమై ఉంది. మనము మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవాలి, మనుషులకి సమర్పించుకోకూడదు. మనము పరలోక రాజ్యానికి వెళ్ళేది మన నిజమైన గోల్ ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడండి. యేసు క్రీస్తు వారు ఎక్కడ ఉన్నారంటే మనకి ఇక్కడ ఉండేటువంటి మనము పరలోకానికి వెళ్ళినప్పుడు మనకి స్థలం కావాలి. కాబట్టి మనకి స్థలము సిద్ధపరిచేదానికి యేసయ్య అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. అంటే దేవుడే పనిచేస్తుంటే, దేవుడు ఆయన తగ్గించుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి మనుషులు ఆయన కాలు దుమ్ముతో కూడా సమానం. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనకి గర్వాలు వస్తున్నాయి, మనకి కోపాలు వస్తున్నాయి, మనకి ప్రిస్టేజ్లు అడ్డం వస్తున్నాయి. కాబట్టి మనము అలాంటి జీవితాలు కలిగి ఉండకూడదండి. మనము ప్రార్థన చేస్తున్నాం, అది దేవుడు జవాబు దయచేయాలంటే మనకి దేవుడికి మధ్యలో మనం చేసే పాపాలు అడ్డుగోడగా ఉన్నాయండి. కాబట్టి మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్లకుండా అడ్డుగాడు ఏం చేస్తుందంటే మనల్ని దోషారోపణ చేస్తుంటుంది. అంటే మనం ఆ పాపాలు ఒప్పుకుంటే ఆ పాపాలు పక్కకు వెళ్ళిపోతాయి, దేవుడు క్షమిస్తాడు. అప్పుడు మనము దేవుడు డైరెక్ట్గా ఉండొచ్చు. సాతాను ఏం చేస్తుందంటే మన ప్రతి ఒక్క పాపాలు మనం శోధించేది అదే, మనల్ని బాధ పెట్టి మనల్ని ప్రేరేపించి పాపం చేయమని చెప్పి మనము దానికి లోబడిపోయి పాపం చేసిన తర్వాత దేవుడి దగ్గర వెళ్ళి బిడ్డని చెప్పుకుంటున్నావు కదా, ఇతను చూడు పాపం చేస్తున్నా అటు చెప్పుద్ది, ఇటు చెప్పుద్ది. అయితే మనం ఈ లోకంలో సాతాను మనస్తత్వం కలిగిన మనుషులుగా ఉండకుండా మనల్ని మనం తగ్గించుకొని యేసయ్య నామాన్ని కనపరిచే బిడ్డలుగా ఉండాలండి. యేసయ్య మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, మనల్ని ఆయన గుండెలకు చేర్చుకొని ఆశపడుతున్నాడు. కాబట్టి మనం యేసయ్య వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మీకు యేసయ్య అడ్డుగొర్రగా, యేసయ్య మా పాపాలే ఉన్నాయ్యా, ఆ పాపాలు మేము ఒప్పుకొని విడిచిపెట్టేదానికి మంచి మనసును దయచేయండి అయ్యా. అబ్రహాము దేవ సహాయం చేయండి, ఇస్సాకు దేవ సహాయం చేయండి, యాకోబు దేవ, మా దేవ, నా దేవ ఒకసారి మమ్మల్ని సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. సాతాను మమ్మల్ని బాధ పెట్టాలా, మమ్మల్ని దుఃఖ పెట్టాలా, మమ్మల్ని ఇబ్బందులకు తీసుకొని వెళ్ళాలా అని సాతాను దాని అనుచరులు సకల ప్రయత్నాలు చేస్తుందయ్యా. సాతాను మీద మేము జయం పొందుకునే మంచి మనసును దయచేయండి. మీరు మీ చిత్తాన్ని మేము నెరవేర్చే బిడ్డలుగా ఉండాలి. మీ చిత్తం ఏముందంటే మీ వాక్యానుసారంగా మేము జీవించి ఏ పాపము చేయకుండా పరిశుద్ధంగా ఉండి
మేము అలా గుండి మీ ఆత్మను పొందుకొని మీ మాటలు మేము చెప్పి ఇతరులను కూడా మీలోకి మార్చాలా అనేదయ్యా మీ ఆలోచన విధానం. మార్చి మేము పరలోకానికి వెళ్ళేదే కాకుండా అనేక ఆత్మల్ని మా ద్వారా మీరు రక్షించుకొని ఏ బిడ్డ ఏ ఆత్మ నశించిపోకుండా ప్రతి ఒక్క నాలుగు మేము స్తుతించి ప్రతి ఒక్క మోకాలు మీ నామంలో వంగాలి అని మీరు ఆశపడుతున్న దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ధవల వనడ రత్న వనడ స్తోత్రమయ్యా. ప్రకాశమానమైన వేకు చుక్క స్తోత్రం, జల్దారు వృక్షము వంటి వాడ పరిశుద్ధ పట్టణంలో ఉన్న దేవా స్తోత్రమయ్యా. యేసయ్య మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారయ్యా, మా కోసం ప్రాణం పెట్టారయ్యా. యేసయ్య మనుషులైనా మేము ఏం చేశారంటే అప్పుడున్నటువంటి మనుషులు మీ మీద ఉమ్ము వేశారయ్యా, కొరడాలతో కొట్టారయ్యా, నవ్వుకున్నారయ్యా, మిమ్మల్ని దూషించారయ్యా, మిమ్మల్ని దేవుడే కాదంటున్నారయ్యా. యేసయ్య అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు అంత గొప్ప స్థాయిలో ఉన్నా కూడా యేసయ్య మీరు చేసిన మనుషుల్ని మీరు ఎంతగా ప్రేమించారయ్యా, మీరు ఎంతగా యేసయ్య మనుషుల్ని మీరు గుండెల దగ్గరికి చేర్చుకుంటున్నారయ్యా, మనుషుల్ని మీరు ఎంతగా ఆదరిస్తున్నారయ్యా. మీరు మనుషులందరి కోసం ప్రాణం పెట్టారు కానీ ఈ లోకం సృష్టి కోసమో జీవరాశుల కోసమో పక్షుల కోసమో కాదయ్యా, ఈ లోకంలో ఉన్నటువంటి యూనివర్స్ కోసం కాదయ్యా. నీతి ఆవిరి బొడగ లాంటి ప్రాణము ఎక్కడికి వెళ్లకుండా ఆ ప్రాణం ఆ శరీరం నుండి ఆత్మ పరలోకానికి తండ్రి దయచేసిన ఆత్మ తండ్రి దగ్గరికి రావాలని మీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మీ కాలి దుమ్ముతో కూడా సమానం కాకున్నటువంటి మమ్మల్ని కాపాడిన దేవా మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.